వర్షాకాలం బాగా దొరికే చెంచలాకు పొలంలో కోసుకొని ఇంటికి తెచ్చుకున్నాము. చాలా చాలా టేస్టీగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మన ఆరోగ్యానికి. 100% మందికి కూడా తెలియకపోవచ్చు అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. నేను మాత్రం అస్సలు వదిలిపెట్టను. చెంచలాకు కనిపిస్తే మాత్రం ఫస్ట్ కోసేసి వండేయాల్సిందే. ఇంకా ఎన్ని కూరగాయలు ఉన్నా కూడా సంబంధం లేదు, ఫస్ట్ ఇది వండాల్సిందే. చెంచలాకు అంతా చాలా కోసుకుంటున్నాము ఇంటికి తీసుకెళ్ళడానికి, అక్కడ దొరకదు కాబట్టి. ఇప్పుడు చూడండి ఎంత ఉందో చెంచలాకు. ఇది సగం పిచ్చి చెట్లు, సగం చెంచలాకు అనమాట. అంటే పిచ్చి చెట్లు అంటే అది మనకు ప్రజెంట్ పనికిరానట్టు, పిచ్చిదంటే ఏమి ఉండదు, అది కూడా ఆయుర్వేదంకి యూజ్ అయ్యేది ఉండదండి. అది మంచి ఆకుంది అంటారు కదా, ఇది ఉందన్నమాట మొత్తం. ఇది సీని చెట్టుకి కింద చూడండి పాదు వరకు ఎంత ఇది వచ్చిందో, ప్రతి చెట్టుకి ఇట్లే వస్తుంది. కలుపు అంత ఇదిగా ఉంటుంది. పేడెరువు వేయడం వల్ల ఆ ఎరువు ఎక్కువ ఉన్నంత చోట మనం డిప్పులు వేసాం కాబట్టి వాటర్ అక్కడే ఎక్కువ పడుతుంది కాబట్టి చెట్లు ఎంత ఇదిగా వచ్చాయో చూడండి. మొత్తం ఇదంతా ఇట్లా వచ్చాయి. ఇంకా కలుపు తీర్చుకుంటూనే ఉండాలి. మనకి ఇంట్లో చిన్న గార్డెన్కే అంత కలుపు వస్తుంది. ఇంకా అదిగోండి అక్కడ తీసాక ఎంత నీట్గా ఉందో చూడండి. పాదు అక్కడ తీశారు, ఇక్కడంతా తీశారు. అక్కోళ్ళు వచ్చారు ఈరోజు కూడా 8 మంది వచ్చారు, చేస్తున్నారు. అటు పక్క వచ్చారు, అదిగోండి అక్కడంతా చేస్తున్నారు అక్కోళ్ళు. మొత్తం ఫస్ట్ మొత్తం చెత్త తీసేకి రాదనమాట తోటంతా. జస్ట్ పాదు కింద మాత్రమే చెట్టుకి ఆ ఎరువు అంతా చెట్లు అంతా మింగేయకుండా, ఆ పిచ్చి చెట్లు పెద్ద చెట్టుకి ఎరువు రాకుండా మింగేస్తాయి వదిలేస్తే. కాబట్టి పాదు వరకు చేసుకొని పోతున్నారు. ఇంకా మిగిలింది ఈ సైడ్ ఉండేదంతా ఎనుములు గొర్రెలు ఉండే ఆకవాళ్ళు అవ్వవాళ్ళు వచ్చి గడ్డి కోసుకుపోతారు. సో ఇది కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇంకా ట్రిల్లర్ రాలేదు. ఇంతకుముందు ట్రిల్లర్తో దున్నించేవాళ్ళం, ఇప్పుడు ట్రిల్లర్ రాలేదు లోపలికి, కొమ్మలు ఇరిగిపోతాయి కాబట్టి. సో ఇది ఒక్కటే ఆప్షన్. నేను మళ్ళీ చెప్పు. చెంచలాకు ఎలాంటిదో తెలియదంట. సరే తెలియకుంటే చేయకూడదు పని. వద్దు వద్దు, తెలియదన్నావు కదా, వద్దు. నేను అన్ని తొక్కకుండా వరుసగా కోసుకుంటారా. పీకండి పీకండి, దండికి కావాలా. 3 సంవత్సరాలకు. 4 ఎవరు బా, ఎవరు 4 చెప్పు. ఆ పుష్ప ఖచ్చితంగా ఉండాలి. పుష్ప ఇంకా రాజా పుష్ప మేరీ అమ్మమ్మ కూడా. ఈసారేమ్మా మేరీ అమ్మమ్మ కూడా జాయిన్ అయింది. చెప్పు. వయారి బామ, సన్న బియ్యం, ఛాయ పప్పు, చిన్ని గువ్వ, కొబ్బరి కూరు, సన్నగాజు, ఛాయ పప్పు, గుట్లో రూపాయి, మా మామ సీపాయి. ఇదిగోండి ఇదంతా కోసేసాం. ఇంత అయింది. ఇంకా ఓపిక లేదు కోయడానికి, టైం కూడా లేదు. వెళ్ళిపోతున్నాం. మా ఆయన మమ్మల్ని బస్ ఎక్కించేసి వచ్చి ఇంకా అక్క వాళ్ళు పని చేస్తున్నారు కదా, చూసుకోవాలి. సో బ్యాగ్ రెడీ. ఇదంతా ఇంటికి తీసుకెళ్ళడం టాస్క్. ఇంత ఆకు ఉంది కదా, ఎంత కొంచెం అవుతుంది మగ్గితే. మొత్తం మావి 5 ఫ్యామిలీస్ ఉన్నాయి. చూడాలి ఎంతమందికి ఇవ్వగలుగుతాము. 5-6 ఫ్యామిలీస్ నార్మల్గానే, రిలేటివ్సే, ఫ్రెండ్స్ కాదు. మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ అంటే అవ్వదు. 3-4 అన్నా ఉంటే కోసే కాకు. ఆడికి నేను 6కి లేసా, 5:30కి చిన్నోడు లేపేసాడు ఫస్ట్ లేసి. 5:30 నుంచి ఇంకా తెల్లవారిన తర్వాత 6 నుంచి స్టార్ట్ చేశారు. ఇది అంతా ఒకే చోటు ఉంటే ఫాస్ట్గా కోసుకోవచ్చు.
ఇది అక్కడ కొంచెం ఉంటుంది కాబట్టి బాగా లేట్. అది కూడా పురుగు అందుకు చూసుకొని కోసుకోవాలి. చలో ఇంటికి. చూసారు కదా ఎంత చెంచలాకు వచ్చిందో. కోయడం చాలా కష్టమైంది అక్కడక్కడ ఉండడం వల్ల కలుపు మొక్కల్లో కలిపి. సో చెంచలాకు అంతా కోసి తీసుకొచ్చేసాను. ఇక వంట తోటకూరలాగే చేసుకోవాలి, తాలింపు ఎలా పెట్టుకుంటామో అలా. ఇక దీనికి ఎలా గూగుల్లో చాలామంది చూస్తూనే ఉంటారు, విటమిన్స్ ఉన్నాయి, ఐరన్ ఉంటుంది, ఇవంతా కూడా రొటీన్ అనమాట, తెలిసే ఇదే. కానీ 100% మందికి కూడా తెలియని ఉపయోగాలు ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. ఇక విటమిన్స్, ఐరన్, ఫైబర్ ఇదంతా నార్మల్, అన్ని ఆకుకూరల్లో ఉన్న పోషకాలే ఉంటాయి. దాంతోపాటు ఇది షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీలో రాళ్ళు తగ్గించడానికి, మూత్రం ఫ్రీగా వెళ్ళటానికి, ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది. దెబ్బలు ఉంటే దానిపైన మనం అప్లై చేస్తే, దీని రసాన్ని అప్లై చేస్తే దెబ్బలు తగ్గడానికి యాంటీబయాటిక్గా కూడా యూజ్ అవుతుంది. ఇంకా అన్నింటికంటే అతి ముఖ్యమైన ఉపయోగం ఏంటో తెలుసా? ఇది చాలామందికి తెలియకపోవచ్చు. బాలింతలు పాలు పడకపోతే ఈ ఆకులు కషాయంగా ఉడికించుకొని తాగితే తల్లిపాలు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇంత మంచి ఉపయోగాలు ఉన్న ఈ చెంచలాకు కనిపిస్తే మాత్రం అస్సలు వదలకండి. మీకు ఇలాంటి మంచి వీడియోస్, హార్వెస్టింగ్ వీడియోస్ అన్నీ చూపిస్తూ ఉంటాను. మరి సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మిస్ అవ్వకుండా ఉంటాయి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.